కాకినాడ రూరల్ మండలంలోని 6 విలీన గ్రామాలను కాకినాడ కార్పొరేషన్లో విలీనం చేసి తదుపరి 72వ డివిజన్తో కాకినాడ కార్పొరేషన్కు ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ స్థానిక ఎమ్మెల్యే పంతం నానాజీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ ఇవ్వాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ డిమాండ్ చేసింది. కాకినాడలో స్థానిక కచేరీపేటలో గల సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఎం రూరల్ మండల కమిటీ కన్వీనర్ తిరుమలశెట్టి నాగేశ్వరరావు, సిహెచ్ అజయ్ కుమార్లు మాట్లాడారు. కాకినాడ రూరల్ మండలంలోని తూరంగి, ఇంద్రపాలెం, చీడిగ, రమణయ్యపేట, వలసపాకల, వాకలపూడి గ్రామాలకు 2011 నుండి గత 15 సంవత్సరాలుగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కావాల్సిన పాలక వర్గాలు లేవన్నారు. 73, 74 రాజ్యాంగ సవరణల ప్రకారం స్థానిక సంస్థలకు క్రమం తప్పకుండా ఎన్నికలు నిర్వహించాలనే స్ఫూర్తి దశాబ్దన్నర కాలంగా ఉల్లంఘించబడటం విచారకరమని, ఫలితంగా కేంద్రం నుండి రావాల్సిన ఫైనాన్స్ నిధులు రాక ఆయా గ్రామాల అభివృద్ధి నిలిచిపోయిందన్నారు. ఈ 15 సంవత్సరాల కాలంలో కేంద్రం నుండి రావాల్సిన 200 కోట్ల రూపాయలు ఈ గ్రామాలు కోల్పోయాయని విచారణ వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని తూరంగి, ఇంద్రపాలెం, చీడిగ, రమణయ్యపేట, వలసపాకల, వాకలపూడి 6 గ్రామాలను వెంటనే కాకినాడ కార్పొరేషన్లో విలీనం చేసి తదుపరి చర్యలు వెంటనే చేపట్టాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో సిపిఎం నాయకులు పెద్దింశెట్టి రామకృష్ణ, జుత్తుక శ్రీనివాసరావు, చిట్టూరు విజయ్ కుమార్, టి రాజా, వాసంశెట్టి చంద్రారావు, జె అప్పారావు తదితరులు పాల్గొన్నారు. అట్లాగే నిన్న కలెక్టర్ గారికి కూడా ఈ జరిగిన విషయం అంతా కూడా చెప్పాము. మన దూసర్లపూడి రమణరాజు గారు దాదాపు 15 రోజులు 16 రోజులు ఆమరణ నిరాధ్యక్ష చేశారు. దీని మూలంగా దాని మీద అప్పటి ఉన్న పంచాయతీ మినిస్టర్ సలహాతో అప్పటి మన కలెక్టరు షాన్ మోహన్ గారు వచ్చి మన దూసర్లపూడి రమణరాజుని ఈ యొక్క నిరాహారదీక్ష విరమింపజేసి ఈ యొక్క కార్యక్రమం జరపడానికి మేము లెటర్ రాస్తాము, రాష్ట్ర ప్రభుత్వాన్ని రాస్తాము, ఈ యొక్క ఏదైతే విలీన కార్యక్రమం ఉందో దాని మీద మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. కానీ ఆయన వెళ్ళిపోయారు. కొత్తగా వచ్చిన కలెక్టర్ గారికి నిన్న కూడా మేము వినతిపత్రం ఇచ్చినప్పుడు ఆయన చాలా సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా మమ్మల్ని ఏమడిగారంటే ఆయన, మీరు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు అని అడిగారు. విలీనం చెయ్యాలని కోరుకుంటున్నారా ఏంటి అని అడిగితే మేము చెప్పాం, నిరాటంకంగా మేము పూర్తిగా 20 సంవత్సరాల నుంచి అదే మాట మీద ఉన్నాము, విలీనమే మార్గం అని చెప్పి మేము భావిస్తున్నాము, విలీనమే జరగాలి అని చెప్పి కోరటం జరిగింది. అయితే దీనికి మనం విలీన సమస్య ఇప్పుడు కాదు, మన కాకినాడ మున్సిపాలిటీ ఏదైతే ఉందో రాష్ట్రంలో అత్యున్నత పురాతనమైన మున్సిపాలిటీ, అదేవిధంగా మనకు ఓడరేవు, అనేక పరిశ్రమలు, అనేక ఆదాయాలు వచ్చేటువంటి పెద్ద మున్సిపాలిటీ ఇది. దీనికి 1998-99లోనే అప్పుడు మున్సిపాలిటీగా ఉన్నప్పుడు దాదాపుగా 37 గ్రామాలతో దాన్ని విలీనం చేసి నగరీకరణ చేసి మన కాకినాడని అభివృద్ధి చేయాలని చెప్పి అప్పుడున్న ప్రభుత్వాలు ప్రయత్నం చేసినాయి. అయితే కొంతమంది స్వార్థపరులు, వ్యాపారవేత్తలు దానివల్ల వాళ్ళకి నష్టం కలుగుతుందని దీనికి అడ్డుపడ్డారు. అది ఎవరు అనేది చాలామందికి తెలుసు ఆ విషయం, కానీ పేర్లు చెప్పడం అంత సమంజసం కాదేమో అని చెప్పి నేను వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు. అయితే ఆ విధంగా కుంటుపడింది. అది ఇప్పుడు 37 గ్రామాలు అల్లా ఇవాళ కొంతకాలానికి 12 గ్రామాలకు పరిమితం అయింది. ఆ 12 గ్రామాలు కూడా ఆఖరికి 8 గ్రామాలకు పరిమితం అయింది. ఆ 8 గ్రామాల్లో 2 గ్రామాలు ఆల్రెడీ విలీనం ప్రక్రియ అయిపోయింది. విలీన ప్రక్రియ అయితే అయిపోయింది, కానీ వాటికి కూడా ఎలక్షన్లు జరగట్లేదు. ఆ 2 గ్రామాలు కూడా త్రిశంకు స్వర్గంలో ఉన్నాయి. ఏంటంటే స్వామినగరు, ఇంకోటి టీచర్స్ కాలనీ, అచ్యుతాపురం టీచర్స్ కాలనీ, ఆ ప్రాంతం. ఈ 2 కూడా ఈరోజు అటు కార్పొరేషనా ఇటు పంచాయతీనా అనేది తెలియకుండా త్రిశంకు స్వర్గంలో ఉన్నాయి. అయితే ఆ 2 అలా అయిన తర్వాత మిగిలినటువంటి 6 గ్రామాలు ఏవైతే ఉన్నాయో వలసపాకల, తూరంగి, ఇంద్రపాలెం, చీడిగ, అట్లాగే రమణయ్యపేట, వాకలపూడి, ఇవన్నీ కూడా ఈ 6 గ్రామాలు కూడా ఈరోజు ఎలా ఉంది అంటే ఎవరైతే అధికారంలో ఉంటున్నారో వాళ్ళకి బంగారు బాతులాగా ఉపయోగపడుతుంది. కాబట్టి వాళ్ళెవరూ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడుతున్నారు, అధికారంలోకి వచ్చిన తర్వాత మానేస్తున్నారు అంటే దాని అర్థం ఏంటంటే ఆ బాతుగుడ్లు వాళ్ళకి అందాలి. ఆ బాతుగుడ్లు అందాలి అంటే వాళ్ళు ఇవాళ వాటిని పంచాయతీలను కలిపేస్తే వాళ్ళకి ఆ గుడ్లు అందవు. ఆ విధంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని ఆ విధంగా వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ సద్వినియోగం చేసుకుంటున్నారు.